Hi friends, welcome to Education Adda at the rate of Rohan. సో, ఈరోజు మనం సైకాలజీలో భాగంగా డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటిదంటే విద్య, మనోవిజ్ఞాన శాస్త్రం, దాని యొక్క పరిచయం. ఈ దీని ఇది మనకు 30 మార్కులకు ఉంటుంది కదా! టెట్‌లో 30 మార్క్స్ ఉంది. ఇప్పుడు డీఎస్సీలో కూడా సైకాలజీ సబ్జెక్ట్‌ని యాడ్ చేయడం జరిగింది. సో, మనకి సైకాలజీ అనేది 2 రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో, అంతే విధంగా మన సబ్జెక్ట్ అనేది ఎంత ఉపయోగకరమో అంతే ఉపయోగకరంగా మీకు వీడియోలు చేయడం జరుగుతుంది. సో, మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఛానల్ నచ్చినట్లయితే, మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేసి అదేవిధంగా నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసుకోండి. మనం రోజు చేయబోయే వీడియోలను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. సో, మనం మన క్లాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఈ క్లాస్ ఏంటిదంటే ముఖ్యంగా మనం ఈ క్వెషన్స్ ఉంటాయి. సో, ప్రతి ఒక్క క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఆ క్వెషన్‌ని బేస్ చేసుకొని మనం ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్నామనుకోండి, మనకది ఎక్కువ రోజులు గుర్తుండడం జరుగుతుంది. డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయడం కాకుండా క్వెషన్ రూపంలో క్వెషన్‌ని బేస్ చేసుకొని దానికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే అది మనకు చాలా రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన సైకాలజీ పరంగా చూస్తే, సైకాలజీ సబ్జెక్ట్ కదా! అందుకే మనం సైకాలజీ పరంగానే వెళ్దాము. సో, ఫస్ట్ క్వెషన్ చూసేద్దాం. సైకాలజీ అనునది ఏ భాషా పదం? సైకాలజీ అనునది ఏ భాషా పదం? సో, ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసరికి లాటిన్ భాషనా, ఆప్షన్ బి వచ్చేసరికి గ్రీకు, ఆప్షన్ సి ఆంగ్లం, ఆప్షన్ డి అరబిక్. సో, మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఆన్సర్ వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే ఇది గ్రీకు భాష పదం అనుకుంటారు. సో, కాదండి, ఇది ఆంగ్ల భాష పదము. సైకాలజీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది అని అంటే మనము గ్రీకు భాష పదాలు సైకో ప్లస్ లాగస్ అలా చెప్తాం. కాకపోతే ఇక్కడ ఇది సైకాలజీ అనే ఒరిజినల్ ఈ టర్మ్ అనేది ఏ భాషకి చెందింది? ఆంగ్ల భాషకి చెందింది. కాబట్టి సో, ఆన్సర్ వచ్చేసి మనకు ఆంగ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనోవిజ్ఞాన శాస్త్రానికి సాంప్రదాయక శాస్త్ర స్థాయి రావడానికి కారకుడు ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్రం ఉంది కదా, దీన్ని ఒక పర్టికులర్గా ఒక సాంప్రదాయ స్థాయి అంటే సాంప్రదాయక హోదా అంటే ఏంటంటే ఒక శాస్త్ర హోదా ఇంతకుముందు వేరే భాగంలో ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ అన్ని డివైడ్ అవ్వడం జరుగుతుంది. అలా డివైడ్ అయిన సబ్జెక్ట్లో భాగంగా మళ్ళీ దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఒక వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తాడనమాట. సో, ఆ వ్యక్తి ఎవరు అనేదే మనకి ఇక్కడ ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్రానికి సాంప్రదాయక శాస్త్ర స్థాయి రావడానికి కారకుడు ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి విలియం వూంట్, అదే విధంగా ఆప్షన్ డి సిగ్మండ్ ఫ్రాయిడ్. సో, మీ యొక్క ఆప్షన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. సో, ఆన్సరు చూసేద్దాము. ఆన్సర్ విలియం వూంట్ ఇదండి ఆప్షన్ సి. సో, మనోవిజ్ఞాన శాస్త్రానికి సాంప్రదాయక హోదా రావడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? విలియం వూంట్. అదేవిధంగా ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఈ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ విలియం జేమ్స్, ఆప్షన్ బి విలియం వూంట్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి సిగ్మండ్ ఫ్రాయిడ్. సో, మీ యొక్క ఆప్షన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఆన్సర్ వచ్చేసి మనం చూసేద్దాం. ఆన్సరు విలియం వూంట్. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది దేనికి సంబంధించింది? ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటే మన విలియం వూంట్ అనే ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చేశారంటే 1879వ సంవత్సరం క్రీస్తు శకం 1879వ సంవత్సరంలో విలియం వూంట్ అనే శాస్త్రవేత్త జర్మనీలోని జర్మనీ దేశంలో అతను ఈ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఒక ప్రయోగశాలని ఏర్పాటు చేశారనమాట. సో, ఆ లిప్జిగ్ నగరంలో మొట్టమొదటిసారిగా మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇతనిని ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడుగా పేర్కొనడం జరుగుతుంది.
అదేవిధంగా ఉంటును మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని కూడా పేర్కొనడం జరుగుతుంది. అదే మనం ఇంతకుముందు సైకాలజీ అని అంటే సైకో ప్లస్ లాగోస్ అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చాయి అని చెప్పాం కదా. అందులోనే సైకే అంటే ఏంటిది? ఆత్మ అని అర్థం. లాగోస్ అంటే అధ్యయనం అని అర్థం. సో ఈ సైకే ప్లస్ లాగోస్ అనే 2 గ్రీకు పదాల కలయిక వల్లనే సైకాలజీ అనే పదం రావడం జరిగింది. ఆ సైకాలజీ అనే పదం ఏంటిదంటే ఆంగ్ల భాష పదానికి సంబంధించింది, గమనించాలి. అదేవిధంగా సాంప్రదాయక స్థాయి హోదా రావడానికి ఎవరు? విలియం వూంట్. అదేవిధంగా ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అని అంటే విలియం వూంటే. ఆ తర్వాత 4th క్వశ్చన్ చూసినట్లయితే మనము మనోవిజ్ఞాన శాస్త్రంకు సాంప్రదాయక స్థాయి రాకముందు ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది? మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఇంతకుముందు మనము ఇవి ఉంది కదండి, బయాలజీ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిటీ, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒకే పెద్ద గ్రంథంగా ఉండేవి అన్నమాట. డివైడ్ కాకముందు ఒకే గ్రంథంగా ఉండేది. సో ఇది మన మన రాకముందు అంటే దీని యొక్క సాంప్రదాయక స్థాయి రాకముందు, డివైడ్ కాకముందు ఇది ఒక శాస్త్రంలో భాగంగా ఉండేది. ఆ శాస్త్రం ఏంటిది అనేసి ఇక్కడ క్వశ్చన్. అది ఆప్షన్ ఏ సామాజిక శాస్త్రం, ఆప్షన్ బి సాంఘిక శాస్త్రం, ఆప్షన్ సి తత్వశాస్త్రం, ఆప్షన్ డి మానవ శాస్త్రం. ఏ ఆప్షన్ అని మీరు అనుకుంటున్నారో గమనించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన వీడియోని అంటే నేను మీకోసం ఎక్కువసేపు ఇప్పుడు వెయిట్ చేస్తే మన టైం ఎక్కువ లెంతీ అవుతుంది, కాబట్టి మీరు పాజ్ చేసి మన వీడియోని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉండండి ఆన్సర్ని. సో నేను ఆన్సర్ చూసేద్దాం. ఆప్షన్ సి తత్వశాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రానికి సాంప్రదాయక స్థాయి రాకముందు తత్వశాస్త్రంలో ఇది ఒక శాఖగా ఉండేది. అదేవిధంగా ఈ మనోవిజ్ఞాన శాస్త్రానికి తత్వశాస్త్రంలో ఒక శాఖ, ఒక హోదా కల్పించిన వ్యక్తి ఎవరు అని అంటే మనకు అరిస్టాటిల్. ఈ విధంగా అరిస్టాటిల్ గారు మనం మనోవిజ్ఞాన శాస్త్రానికి తత్వశాస్త్రంలో ఒక హోదా కల్పించారు. ఆ విధంగా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది. ఈ విధంగా ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి హార్లాక్, ఆప్షన్ సి ప్లేటో, ఆప్షన్ డి సోక్రటీస్. సో మీ యొక్క ఆన్సర్ ఏంటిదో మీరు చెప్పండి. ఆన్సర్ చూసేద్దాము. ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు అని అంటే ఆప్షన్ ఏ అరిస్టాటిల్. ఎందుకు పేర్కొంటారు అంటే ప్రాచీన కాలంలో మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక హోదా అంటే ఆ మనోవిజ్ఞాన శాస్త్రం అనే ఒక అంశానికి ఆ తత్వశాస్త్రంలో ఒక హోదాను కల్పించిన వ్యక్తి ఎవరు అని అంటే అరిస్టాటిల్. కాబట్టి అతనిని ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఆధునిక కాలంలో మనోవిజ్ఞాన శాస్త్రం శాఖోపశాఖలుగా విస్తరించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్. కావున ఈ విలియం జేమ్స్ను ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా వ్యవహరిస్తారు. సో ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎవరు? మనకు విలియం వూంట్ గుర్తుకు రావాలి. అదే ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పితామహుడు ఎవరు అని అంటే అరిస్టాటిల్ గుర్తుకు రావాలి. అదేవిధంగా ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అని పేర్కొంటే విలియం జేమ్స్ గుర్తుకు రావాలి. ఈ విధంగా మనకి చూసారా, పితామహుళ్ళు 3 ఉన్నారు. అరిస్టాటిల్, విలియం వూంట్, విలియం జేమ్స్. సో కన్ఫ్యూజ్ కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా చాలా చక్కగా గుర్తుంచుకోండి. విలియం వూంట్ అంటేనే జర్మనీకి సంబంధించి లిప్జిగ్ నగరము ఫస్ట్ ప్రయోగం చేశాడు 1879, గుర్తుకు రావాలి. సో అండ్ తర్వాత అరిస్టాటిల్ అంటే చాలా ప్రాచీన కాలానికి చెందిన వ్యక్తి, కాబట్టి ఇతనికి ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా మనం గమనించాలి. అదేవిధంగా విలియం జేమ్స్ ఎవరు? ఇప్పుడు ఆధునికంగా ఉన్న వ్యక్తులు జేమ్స్గా ఉన్నారు, కాబట్టి విలియం జేమ్స్ జస్ట్ ఫర్ హింట్ అండి, హింట్ ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి కాదు. సో విలియం జేమ్స్ ఆధునికంగా ఉన్నవారు జేమ్స్గా తయారవుతున్నారు, కాబట్టి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అని అంటే విలియం జేమ్స్గా మనం ఇట్లా గుర్తుంచుకోవాలి, జస్ట్ ఫర్ ట్రిక్. అదేవిధంగా మనము ఈ ఆత్మ అనే భావన అమూర్తమైనది, ఇలా మనం మనోవిజ్ఞాన శాస్త్రం అనేది స్టార్టింగ్లో ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని, ఆ తర్వాత మనసును అధ్యయనం చేసే శాస్త్రం అని, ఆ తర్వాత చేతనత్వం అని, ఆ తర్వాత అచేతనత్వ శాస్త్రం అచేతనత్వానికి సంబంధించిందని, ఇలా వివిధ రకాలుగా చాలా రకాల శాస్త్రవేత్తలు పేర్కొన్నారు, వాళ్ళ యొక్క భావాలను పేర్కొన్నారు.
అయితే అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడు 1890వ సంవత్సరంలో విలియం జేమ్స్ కావచ్చు, 1894లో విలియం వుంట్ కావచ్చు, మనోవిజ్ఞాన శాస్త్రంను చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని వాళ్ళు ప్రకటించారు అప్పట్లో. అయితే చేతనత్వం మనసు పనితీరును అంత పరిశీలన పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చని వీళ్ళు సూచించడం జరిగింది. ఏ విధంగా? చేతనత్వం అంటే మనిషి యాక్టివ్గా పనిచేస్తారు కదా, దాన్నే చేతనత్వం. చేతనత్వం అంటే కాన్షియస్నెస్ అనమాట. ఎప్పుడైతే మనం కాన్షియస్ అంటే పడుకోకుండా ఇలా ఉంటాం కదా, మాట్లాడుతున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు కాన్షియస్గా ఉన్నప్పుడు దాన్నే చేతనత్వం అని అంటారు. సో ఆ చేతనత్వాన్ని అధ్యయనం చేసేది మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నది ఎవరు అని అంటే వీరు ఎవరు? విలియం జేమ్స్ కావచ్చు, విలియం వుంట్ కావచ్చు. ఆ తర్వాత 20వ శతాబ్దానికి ప్రారంభంలో ఆస్ట్రియా దేశానికి చెందింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. మనం నిన్న క్వశ్చన్ చేశాము. ఒకవేళ మీరు నిన్న మనం చేసిన వీడియోస్ ఒకవేళ మీరు చూడకుంటే అది ఒకసారి చూడండి. ఆస్ట్రియా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఏం చేశారు? మనిషి ప్రవర్తనపై చేతనత్వ మనసు ప్రభావమే కాకుండా అచేతనత్వ మనసు ప్రభావం కూడా ఉంటుంది అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. అచేతనత్వం అంటే ఏంటిది? మనం పడుకున్న తర్వాత మనకు తెలుస్తుందా మనం ఏం చేస్తున్నామో, నిద్రలో ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుందా? తెలియదు కదా. సో మనిషిని సైకలాజికల్గా మౌల్డ్ చేసేది చేతనత్వ అంశాలే కాదు, అచేతనత్వ అంటే అన్కాన్షియస్నెస్ కూడా ఈ సైకాలజీలో భాగంగానే ఉంటుంది అనేసి ఈ మన సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు, ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించడం జరిగింది. సో ఈ సంఘటన వల్ల అంటే ఈ విధంగా పలు శాస్త్రవేత్తలు పలు రకాలుగా చెప్తున్నారు కదా, ఈ సంఘటన వల్ల చేతనత్వం మనస్సును అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞానం అనే భావన తిరస్కరించబడింది. అంటే చేతనత్వం అనేది మనస్సును అధ్యయనం చేసే శాస్త్రం అనేది ఈ రకాల మనోవిజ్ఞాన శాస్త్రం అనేది వీటికి మాత్రమే పరిమితం కాదు అనే భావన తిరస్కరించబడింది. ఆ తర్వాత జేబీ వాట్సన్ మరియు ఇంగ్లాండ్ దేశానికి చెందిన మెక్డోగల్. ఈ జేబీ వాట్సన్ అనేవారు ఏ దేశానికి చెందినవారు అని అడగొచ్చు, అమెరికా దేశము. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశానికి చెందిన మెక్డోగల్. వీరు ఏం చేశారని అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అని పేర్కొన్నారు. సో ఈ విధంగా మనోవిజ్ఞాన శాస్త్రంను ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా పేర్కొన్నది ఎవరు అని అంటే ఈ జేబీ వాట్సన్ మరియు ఇంగ్లాండ్ దేశానికి చెందిన మెక్డోగల్. ఈ విధంగా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది చాలా వ్యక్తి ఆమోదం ఏం చేశారని అంటే ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని ఆమోదం చేశారనమాట. ఈ విధంగా లాస్ట్కి మన అమెరికా దేశానికి చెందిన వుడ్వర్త్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్తారనంటే తను ఒక అధ్యయనం చేస్తారు. ఆ అధ్యయనంలో ఏం చెప్తారనంటే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అధ్యయనంలో వచ్చిన మార్పులను ఇతను సమీక్షిస్తూ మనోవిజ్ఞాన శాస్త్రం మొదటగా ఆత్మను, ఆ తర్వాత మనస్సును, చివరికి చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని ప్రస్తుతం ప్రవర్తనను మాత్రమే నిలుపుకుందని ఇతను చమత్కరించడం జరిగింది. ఈ విధంగా మన క్వశ్చన్ రావచ్చు. ఏ విధంగా అడుగుతారు? మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఆత్మను, తర్వాత మనస్సును, చివరికి చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని ప్రస్తుతం ప్రవర్తనను మాత్రమే నిలుపుకుందని చమత్కరించిన వారు ఎవరు అని అడుగుతారు. ఎవరు? వుడ్వర్త్. అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో ఈ విధంగా మనము మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పరిచయం గురించి మాట్లాడుకున్నాము. సో ఎక్కడ కూడా మీ టైం వేస్ట్ కాకుండా ప్రతి అంశాన్ని కవర్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా మనం చేసే వీడియోస్ని మీరు ప్రతిరోజు ప్రతి సందర్భంలో నోటిఫికేషన్ రూపంలో పొందడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి